ఓ నాకు తల నొప్పిగా ఉంది. ఓ ఈ బిజినెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ బిజినెస్ చేయడంలో అంత ప్రాఫిట్ ఉండదు. ఓ నేను వెంటనే బీ ఫామ్ కి కాల్ చేసి అడుగుతా. హలో, తేనెటీగలు పెంచే చోట నేను కదా? మీకు ఏం సహాయం చేయాలి? నేను ఒక బీ ఫామ్ ని మొదలు మంచి పెట్టాలనుకుంటున్నా. విషయం, నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. మీకు ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాం. 200 తేనెటీగలు, దానితో పాటు ఒక రాణి తేనెని ఇస్తున్నాం. మా యాప్ లో మీరు తేనె నమ్మొచ్చు. నిజంగానా? ఇది విచిత్రంగా అదే ఉంది. కాకుండా మా దగ్గర తేనెటీగల స్టాక్ తక్కువగా ఉంది. ఈ డీల్ రాత్రి 9 గంటలకే క్లోజ్ చేస్తున్నాం. ఓ, సరే సరే, నేను తర్వాత కాల్ చేస్తా. ఓ, ఇప్పుడు ఏం చేయాలి? ఓ, నాకెవరు ఫోన్ చేస్తుంది? హలో ఎన్నిసార్లు చెప్పాను చెట్టు నరికి లోడ్ పంపియని. హలో, నాకు గుర్తుంది బాస్. చెట్లంతా నరికి బండ్లో ఎక్కిచ్చేసాను. నీ డబ్బులు కూడా ఇప్పుడు రెడీగా ఉంది. పోరా పిచ్చవాడా. ఏమన్నావు? ఏం లేదు బాస్, మీకు థ్యాంక్స్ అని నేను చెప్పాను అడిగిన అంతే. చెట్లు నాకు కావాలి. ఓ, హలో, నాకు చాలా కాస్ట్లీ అయిన తేనెటీగలు కావాలి. అది వెంటనే. సరే సార్, వెంటనే తీసుకొస్తున్నాం. దీనిపై నేను చెట్లు నరికే పని చేయలేను. ఖచ్చితంగా చెయ్యను. ఇంకా నా ఇష్ట ప్రకారమే చేస్తా. స్టాక్ అంతా వచ్చేసింది. సరే, చెక్ చేసి చూద్దాం. ఇదంటే విసలా? ఎందుకిదే? చదివే చూద్దాం. తేనెటీగల్ని నా కంట్రోల్లో ఉంచుకోవడం కోసమా? హరరే, శబ్దమే వినపడలేదు. హరరే, అద్భుతం. మీ అందరికీ మంచి కోచింగ్ ఇచ్చారనుకుంటా. అసలు వీళ్ళు రాని లేదు కదా? అరే అవును, వీళ్ళందరూ కలిసి నన్ను ధనవంతం చేయబోతున్నారు. రా అన్నయ్య, వాణ్ణి ఎలాగైనా ఇక్కడి నుంచి కొట్టి తరిమేయాలరా. అవును తమ్ముడు, సరిగా చెప్పావు. తేనెటీగలు అటువైపు వెళ్తున్నాయి. రా వెళ్దాం. రా, వెళ్ళి చూద్దాం. మనం ఏం చేయాలో నీకు తెలుసు కదా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? తమ్ముడు, అలా చూడు. ఇందులో చాలా తేనెటీగలు ఉన్నాయి. రాణి తేనెటీగ ఏది? ఆశ్చర్యంగా ఉంది. వీడి దగ్గర రాణి తేనెటీగ లేకపోతే దీన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఇలా చూడు, నన్ను ఇబ్బంది పెట్టకు. నీకేం కావాలి? ఎవరాదే? మమ్మల్ని కాపాడండి. అద్భుతం. నేను వెంటనే ఒక తేనెటీగ ఫామ్ ని పెట్టాలి. అద్భుతం. వాడు తేనెంతా తీస్తున్నాడు అన్నయ్యా. నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? మనం వచ్చిన పని పూర్తవ్వాలి. హలో, తేనెటీగల డీలరా మీరు? సరే, మీరు ఎలా ఉన్నారు? నేను ఎందుకు కాల్ తమ్ముడు, చేశానంటే మనం దాన్ని వెంటనే బయటికి తీయచ్చు. ఒకవేళ నేను ఏదైనా చేసి ఆ తేనెటీగలు నన్ను కుట్టేయంటే? అది కూడా కరెక్టే. ఏం చేద్దాం? ఒక్క నిమిషం. చాలా మంచి ఐడియా. ఇలా చూడు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. తమ్ముడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను రెడీ. ఇలా చూడు, తప్పకుండా నువ్వు ఇది చేయగలుగుతావు. ఇది మన అడవి కోసం. నేను నన్ను వచ్చి పట్టుకో. రా, నన్ను వచ్చి పట్టుకో. మీతో డీలింగ్ పెట్టుకుని చాలా సంతోషంగా ఉంది. నేను ధనవంతుని నవ్వుతున్నా. నన్ను పట్టుకొని చూద్దాం. అంత అయిపోయింది, ఇంకా మనకి దిగులు లేదు. ఎంట్లో డబ్బు వాసన వస్తుంది. హరరే, ఇదంటే ఎలుగు బట్టలు అటాక్ చేయండి. వీళ్ళని భరించలేకపోతున్నా. నా దగ్గరకు వచ్చినందుకు వీళ్ళకి పాఠం నేర్పాలి. అవును, నా తేనెటీగలను ఎలా కాపాడదు? ఇది చాలా మంచి ఐడియా. సేఫ్ గా ఉంటుంది. రా అన్నయ్య, ఆ గూట్లో నుంచి తేనెటీగల్ని ఓపెన్ చేసేద్దాం రా. వద్దురా, ఆ తేనెటీగల్ని బంధించి పెట్టాడు. అది వాళ్ళ అనుమతి లేకుండా. ఇప్పుడు నువ్వు నా పైకి ఎక్కు, మనం ఎవరని చూపిద్దాం.
జాగ్రత్తగా ఉండు, బ్యాలెన్స్ చేయి. నువ్వు రిలాక్స్ గా కూర్చో. డబ్లు, త్వరగా బాక్స్ వేయిరా. ఓకేనారా? ఒక నిమిషం, ఇందులో నుంచి నేను ఎలా బయటకు వచ్చేది? ఆ, నాకు తెలుసురా, నేను లోపలికి వస్తాను. సరే సరే. నాగర్విక్, ఒరే బండోడా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లేదు లేదు, అలాంతా చెయ్యకు. ఎవరైనా కాపాడండి, కాపాడండి. నీకు సరైన గుణపాఠం నేర్పాను. మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నువ్వు ఇక్కడే ఉండరా బండోడా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఏ ఎలుక బంటి నా కస్టడీలో ఉంది. డబ్లు, దీంతో అంతా నేను బాగు చేస్తాను. డబ్లు, డబ్లు, ఏమైంది నీకు? త్వరగా లే. ఆ విసిల్. ఏంటి విసలా? అవును, నిజమే. వాడి విసులతోనే తేనెటీగల్ని కంట్రోల్ చేస్తున్నాడు. తేనెటీగలు నా దగ్గరికి రాకండి. నా మిషన్ ఎక్కడికి పోయింది? ఇలా చూసారా, వాడు పపిషంగా ఉన్నాడు. నా విసలు నాకు తిరిగి ఇవ్వండి, నేనేమి కామెడీ చేయలేదు. నిజంగానా? అలా అయితే సరే. తేనెటీగలు కుడితే ఎలా ఉంటుందో తెలుసా? వాడిని అటాక్ చేయండి. అరే, నేను అంత త్వరలో నా ఓటమిని ఒప్పుకోను. ఇంకొక విసులు కూడా నా దగ్గర ఉంది. ఆ ఎలుక బంటులను అటాక్ చేయండి. దీనిపై తేనెటీగ నన్ను గరిస్తే ఊరుకోను. సరే, ఈ ఆటని ముగించేద్దాం. నేను టైర్డ్ అయిపోయాను. ఈ ఆట ఇప్పుడెరా మొదలైంది. రే అన్నయ్య, నీకేం కాలేదుగా? ఇప్పుడు చూడు. ఏమైంది దీనికి? ఇదెందుకు పని చేయట్లేదు? ఓ, ఈ విసిల్ విరిగిపోయిందా? అరే లేదు. ఆ ఎలుక బంటుల్ని కుట్టండి. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? త్వరగా నేను చెప్పించేయండి. వెళ్ళి ఆ ఎలుక బంటుల్ని కుట్టండి. ఇక్కడ ఏం జరుగుతుందని తెలియట్లేదు. ఇది అసలు బాగోలేదు. రానయ్య, మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. అది సరే, నువ్వు తేనెటీగల్ని డబ్బులతో కొన్నావా? నేనేమనుకున్నానంటే, సరే నన్ను క్షమించు. నేను నిన్ను క్షమించను. మళ్ళీ నేను చెట్లు నరికే పనిని మొదలు పెట్టాలి. వద్దు, 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 వద్దు. అయితే నీ దగ్గర ఇంకేదైనా ఐడియా ఉందా? ఒక్క నిమిషం, నేను నువ్వేమి చేయొద్దు. నేను ఎలా తేనెటీగని తేవచ్చని ఆలోచిస్తున్నా. నువ్వు ఐడియా చెప్పు. నాకు తెలుసు ఐడియా. అదేంటంటే, అక్కడ కూడా పంచదార వేయి. తేనెటీగలు కాసేపట్లో వచ్చేస్తుంది. ఈ ఐడియా వర్కౌట్ అవుతుందారా? ఎవరో చెప్పింది పంచదారని చూస్తే తేనెటీగలు వస్తాయని? మీరు కీలుకుమంటున్నారా? మీరు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నాకు ఇది వర్కౌట్ అయింది అనుకుంటా. అవును, మన ఐడియా వర్కౌట్ అవుతుంది. తేనెటీగలు మళ్ళీ వచ్చేస్తాయి. నేను ధనవంతా నవ్వుపోతున్నా. అద్భుతం, అద్భుతం.